దిస్ ఇస్ గీత వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో చాలా మంది కామెంట్ రూపంలో నన్ను అడుగుతున్నారు, హెయిర్ స్టోరీ చెప్పండి అండ్ మీ ఒక గుండు చేయించుకున్న తర్వాత ఆఫ్టర్ హెయిర్ ఎలా వచ్చింది, ఎన్ని రోజులకి పెరిగింది, ఎందుకు గుండు చేయించుకున్నారు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు అనమాట. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా హెయిర్ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉంది, గుండు వీడియో పెట్టండి తప్పకుండా, ఎన్ని రోజులకి వచ్చింది ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ లో అడగండి, తప్పకుండా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. చిన్నప్పటి నుంచి నా హెయిర్ అయితే లాంగ్ హెయిర్. చిన్నప్పుడు ఫొటోస్ కూడా పెడతాను, దాంట్లో తెలిసిపోతుంది చిన్నప్పుడు ఎంత లాంగ్ ఉండేది ఏంటి అనేది. ఇంటర్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు హెయిర్ కట్స్ అవి చేయించుకుంటున్నారు, నీది లాంగ్ హెయిర్ కదా నువ్వు కూడా చేయించుకో, హెయిర్ బాగుంటుంది అన్నారు. ఆ టైంలో మనకి కొంచెం ఫ్యాషన్గా ఉండాలి అనిపిస్తుంది కదా, ఆ టైంలో వీ కట్ అయితే చేయించుకున్నాను. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత హౌస్కి వెళ్ళాక చాలా తిట్లు అయితే తిన్నాను. ఎందుకు చేయించుకున్నావు, లాంగ్ హెయిర్ని షార్ట్ హెయిర్ ఎలాగైపోయిందో చూడు, హెయిర్ని పాడు చేసేసుకున్నావు, ఎందుకు కట్ చేయించుకున్నావు అని చాలా తిట్టారు. కొంచెం ఏదో నచ్చుద్ది కదా, అప్పుడు దాకా లాంగ్ హెయిర్, ఇప్పుడు వీ షేప్, ఏయో మోడల్స్ అవి ఫ్యాషనబుల్గా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో అంతేం పట్టించుకోలేదు. అక్కడి నుంచి హెయిర్ గ్రోత్ అసలు అవ్వలేదు. నాకు హెయిర్ గ్రోత్ టాప్ అయిపోయింది. నా హెయిర్ వీ షేప్ కట్ చేయించుకున్నప్పుడు ఎంత హెయిర్ ఉందో అంతే హెయిర్ ఉంటుంది. అక్కడి నుంచి అస్సలు హెయిర్ గ్రోత్ అనేది అవ్వట్లేదు. ఆఫ్టర్ డిగ్రీ టైంకి వచ్చిన తర్వాత కూడా అలాగే చేసాం. నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ సజెస్ట్ చేశారు, ఈ ఆయిల్ రాయి, ఇలాగా హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అవి ఉంటాయి, అవి కట్ చేయించుకో, నీకు బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది, లేదంటే మంత్లీ వన్స్ నా దగ్గరికి రా నేను కట్ చేస్తాను అని నా ఫ్రెండ్స్ మదర్స్ చెప్పేవారు అనమాట. సో అలాగే అప్పుడప్పుడు ఒక హెయిర్ చివరిన జస్ట్ ఒక లెంత్ వరకు కట్ చేయించుకునేదాన్ని. ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏమో హెయిర్ గ్రోత్ అవుతుందేమో నాకే తెలియక నేనే మంత్లీ కట్ చేయించేస్తున్నానేమో, అందుకే హెయిర్ గ్రోత్ తెలియట్లేదు అని ఒకసారి అలా అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇంకా ఆయిల్స్ అని షాంపూస్ అని ఇవన్నీ వాడాను. అశ్విని హెయిర్ ఆయిల్, కేష్ కింగ్, షీషా అని ఏవేవో వాడాను, బట్ ఏవి రిజల్ట్ అంత చూపించలేదు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఇలా అయితే చేయించుకో, బాబ్ కట్ బాగుంటుంది, నీకు ఫ్రంట్ హెయిర్ కట్ బాగుంటుంది, అది ఇది అనేటప్పటికి ఏదో ట్రై చేద్దాంలే మనం కూడా, ఎలాగైనా ఇప్పుడు మన షార్ట్ హెయిర్ అయిపోయింది కదా, ఎలాగో గ్రోతింగ్ ఉండట్లేదు కదా, సో ఇది చేసి ట్రై చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు, ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్స్తో ఉండలేము కదా అని ఫ్రంట్ హెయిర్ కట్ తీసాను. సైడ్ ఫంక్ సో క్యూట్గా అనిపించింది. మళ్ళీ ఫ్రంట్ హెయిర్ కట్ కూడా ట్రై చేద్దామండి, ఫ్రంట్ హెయిర్ కట్ ట్రై చేసాము ఫ్రెండ్స్ మేము అందరం, సో క్యూట్గా అనిపించింది. ఆ తర్వాత ఇంకా అలాగే ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్, బాబ్ కట్ అందరూ కలిసి చేయించుకుందాము అది ఇది అని మాట్లాడారు. సో ఫైనలీ బాబ్ కట్ కూడా చేయించుకున్నాను. బాబ్ కట్ చేయించుకున్న తర్వాత ఏదో బేబీ ఫ్యామిలీ హెయిర్ కట్ అన్నట్టు సో క్యూట్గా అనిపించింది. కాకపోతే కొంచెమే కట్ చేయించుకుందాము అని బాగా షార్ట్గా అయితే కట్ చేసేసుకున్నాను. అది ఎలా ఉండేదంటే ఏదో ఇందిరాగాంధీ హెయిర్ స్టైల్ అన్నట్టు అయిపోయింది. అప్పుడు కూడా చాలా అంటే చాలా తిట్టించుకున్నాను ఇంట్లో, అండ్ రిలేటివ్స్ అందరూ బాగా తిట్టారు, ఎందుకు ఇంత షార్ట్ హెయిర్ చేంజ్ చేసుకుంటున్నావు ఉండి కొలదు అని. బట్ ఆ టైంలో అది ఫ్రెండ్స్తో ఫ్యాషన్గా అనిపించి అలా చేసాం. ఆఫ్టర్ దట్ హెయిర్ గ్రోత్ బాగానే ఉంది, చక్కగా హెయిర్ బాగానే వచ్చింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఒక పోనీటైల్ వేసుకునేలాగా హెయిర్ రెడీ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఈ లుక్ అయితే బాగుంటుంది, ఆ లుక్ బాగుంది అన్నప్పుడు ఫ్రంట్ హెయిర్ కట్ అలా మెయింటైన్ చేశాను అనమాట. తర్వాత బాబు పుట్టిన తర్వాత వాడికి మొక్కుబడి ఉంది, గుండు ఇవ్వాలి అన్నారు. ఇప్పటికే హెయిర్ బాగా కట్ చేయించుకున్నాను అండ్ హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని చాలా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ గుండు అనేటప్పటికి నాకు చాలా ఫీలింగ్ వచ్చింది. కానీ దేవుడికి అన్నారు కదా, మొక్కుకున్నాను అన్నారు కదా అని సో ఫైనలీ గుండు అయితే ఇచ్చేసాను.
గుండు ఇచ్చేసిన తర్వాత మెల్లగా ఒక లెవెల్‌లోకి కొంచెం హెయిర్ వచ్చింది. ఏదో కొంచెం అలాగా. ఆఫ్టర్ 2 ఇయర్స్ అయిన తర్వాత నా హెయిర్ గ్రోత్ అయితే ఇలా ఉందనమాట. సో, ఓకే. ఈవెన్‌గా హెయిర్ అయితే రావట్లేదు అని నేనేం చేశానంటే, మా తెలిసిన పార్లర్ ఆంటీ అయితే ఉన్నారు. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి పిక్సీ హెయిర్ కట్ అయితే చేయించాననమాట. ఆ హెయిర్ కట్ అయిన తర్వాత ఓకే. బావుంది. హెయిర్ చాలా లుక్ వైస్ అయితే చాలా బావుంది. ఈవెన్‌గా ఉందనమాట. ఆఫ్టర్ ఏం చేశానంటే హెయిర్ హైలైట్స్ ఏసాను. సో, హెయిర్ హైలైట్స్ ఏయడం కూడా మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడొచ్చు. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎన్ని సార్లు హెయిర్ కట్ చేయించుకుందో ఇంకా మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అంటున్నారు అనుకోవచ్చు. చేయించుకున్నాను. అంటే ఇవన్నీ 1 ఇయర్‌లోనే అయినయి కాదు. నా చిన్నప్పటి నుంచే అంటే ఒక 16 ఇయర్స్ కాడి నుంచి ఈ హెయిర్ స్టోరీ అయితే స్టార్ట్ అయిందనమాట. కట్ చేయించడం, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనుకోవడం అనమాట. హెయిర్ ఈవెన్‌గా గ్రోత్ అయింది. ఫిక్సీ హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఈవెన్‌గా కొంచెం హైలైట్స్ ఏసిన తర్వాత లుక్ వైస్ అయితే ఫ్యాషనబుల్‌గా చాలా బాగుంది. ఆ ఫొటోస్ కూడా దీనిలో పెట్టాను. ఇదంతా వీడియో చూస్తున్నారు. నా హెయిర్ ఒక స్టోరీ చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. తర్వాత కొంచెం బాబ్ కట్ వస్తుంది అన్నప్పుడు చాలా క్యూట్‌గా కనిపించింది హెయిర్ అయితే. బాగుంది. చక్కగా లుక్ వైస్ అయితే బాగుంది. కొంచెం ఔట్ సైడ్ ట్రిప్ అది వెళ్ళాం. అప్పుడు చక్కగా మోడర్న్‌గా రెడీ అయ్యి కొన్ని పిక్స్ అయితే దిగాం. అయి కూడా చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ షేప్స్ వైజ్ లేయర్ కట్ ఇలాంటివి ట్రై చేద్దాం. హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. బట్ హెయిర్ గ్రోత్ భుజాల వరకే వచ్చింది. అక్కడి నుంచి ఇంకా అంతేం గ్రోత్ లేదు. వీడియో పర్పస్ మీద హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ తెప్పించి వీడియోస్ చేయించాను. ఏంటంటే పొనీటైల్ వరకు వేసుకునేలాగా అంటే భుజాల లెవెల్‌లో హెయిర్ ఉన్నప్పుడు ఆటిలికి పొనీటైల్ బాగా సెట్ అవుతుందనమాట. ఫస్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకోవాలి. ఏ మోడల్స్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. తర్వాత హెయిర్ ఎక్స్టెన్షన్ తెప్పించుకొని నా ఒక హెయిర్‌కి పెట్టుకొని చూస్తే నిజంగా న్యాచురల్ హెయిర్‌గా ఉంది. ఒకటైతే జడ వేసుకునేలా ఉంది. ఒకటైతే పొనీటైల్ టైప్. ఒకటైతే హెయిర్ బ్యాండ్ పెట్టుకునేలా ఉంది. సో, అవన్నీ యేసుకుంటే న్యాచురల్ హెయిర్ నా హెయిరేనేమో ఇంత లాంగ్ అయిపోతే ఎంత బావుండును నా హెయిర్ అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాననమాట హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని. అలా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని కొన్ని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ దిగాను. కొన్ని కొన్ని ఫంక్షన్స్‌కెళ్ళాను. సో, అలా ఎంజాయ్ చేశాను. నేను ఇప్పుడు డైలీ హెయిర్ కేరింగ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మంత్లీ వన్స్ హెయిర్ ట్రిమ్మింగ్ అండ్ హెయిర్ స్పా కూడా చేస్తున్నాను. అలా కొంచెం హెయిర్ కేరింగ్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎంత లాంగ్ అవుతదో, ఎన్ని రోజులకి నా హెయిర్ ఇంకా ఎంత గ్రోత్ అవుతదో చూడాలి. నా గుండు వీడియో కూడా పెట్టాలి. ఆఫ్టర్ ఎన్ని రోజులకి నాకు హెయిర్ గ్రోత్ బాగా అయ్యింది. కామెంట్‌లో అడగండి. నెక్స్ట్ తప్పకుండా ఆ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇదనమాట ఈరోజు ఒక టాపిక్. నా హెయిర్ స్టైల్స్, హెయిర్ లైఫ్ స్టోరీ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.